పత్రిసారు ఇలా పెట్టడం వల్ల ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక అద్భుతమైన మహర్షులు, బ్రహ్మర్షులు, మరి ధ్యానులు, యోగులుగా మారిపోయారు. మన లోపల ఉన్న జీవాత్మకు ఏదైతే కావాలంటే ధ్యానం కావాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దేవుళ్ళు కూడా ధ్యానం చేసే ఎన్నో సాధించారు. మరి శరీరానికి మాలు పెడితే ఆటోమేటిక్గా ఇవి ముందే, ఆ తర్వాత ఆస్తేయం అంటే ఒక పక్కింటి వానికి బిల్డింగ్ ఉంది నాకు లేదని అస్తేయం వాంది మనకు కావాలని అపిగ్రహం అంటే నీకు ఎవరు ఇచ్చినా కానీ డబ్బులు కూడా ఇచ్చినా కానీ నాకు వస్తు రూపంలో నాకు సహాయం చేయమని చెప్పడం, ఎవరి డబ్బులు తీసుకోకపోవడం. అందరికీ నమస్కారం. విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎం నరసింహరావు, పెద్దంబరపేట. అయితే ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనే విషయం నాకు అర్థమైంది. అందుకనే ఒక 15 నుంచి 20 నిమిషాలు నేను ఈ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మన రాహుల్ అని మా ఫ్రెండ్, ఆయన మాకు యూట్యూబ్లో పెడుతున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఆయనకు కూడా నా ఆత్మ ప్రణామాలు. అందుకని మనము ధ్యానం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అవసరం. ధ్యానం లేకపోతే మనము పత్రిసారి ఏమంటాడంటే ప్రాపంచికంలో మనము జీవించాలి అంటే ధ్యానం అందరికీ అవసరమే. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మన మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఈ చంచలమైన మనసు మరి నిశ్చలం కావాలంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకంటే మనము ఈ శ్వాస పెట్టకపోతే మనము ఈ శరీరంలో మనము వేస్తున్న లోపలికి వెళ్తున్న మన లోపల ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ కానీ అది కానీ బయటికి రావాలి అంటే మరి ఈ శ్వాస మీద ధ్యాస ఖచ్చితంగా చేయాలి. మీకు మనము తింటున్నాం, వాటర్ తాగుతున్నాం, మరి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మన లోపల సిస్టమ్ కూడా అది మరి ఎవరు చేస్తున్నారు, మరి ఆ చేసే దానికి మరి లోపల మీరు అనుకున్న దాంట్లోనే లోపల ఒక సిస్టమ్ అనేది ఉంది. మనకు జీవాత్ముడు లోపల ఉన్నాడు. ఆ జీవాత్మ నుండి చేస్తున్నాడు. మరి ఆ జీవాత్మకు కావలసింది ఏంటిది అనేది కూడా చాలా క్వశ్చన్ కదా. మరి ఆ జీవాత్మకి మరి ఏం కావాలి అంటే ధ్యానం కావాలి. అందుకని పతంజలి మహర్షి మనకి యమ నియమాలని ఒక 8 నియమాలు పెట్టాడు. అంటే యమ నియమాలు ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. తర్వాత అయితే ఈ 8 యమ నియమాలు పతంజలి మహర్షి పెట్టిండు. అయితే ఏమైందంటే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యమ నియమాలు పత్రిసారి ఏం చేశాడంటే
లాస్ట్కి పెట్టాడు. ఆ లాస్ట్ పెట్టడం వల్ల మనకు ఇప్పుడు ఈజీగా అయిపోయింది. ఫస్ట్ మనము మన లోపల ఉన్న జీవాత్మకు ఏదైతే కావాలంటే ధ్యానం కావాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాము. ఈ శ్వాస మీద ధ్యాస చాలా గొప్పది. మన మనసు చంచలంగా ఉంటుంది. అయితే మన లోపల వెళ్తుంది. మన లోపల తిన్నాం కానీ, వాటర్ కానీ లోపల, మరి ఇంకొకటి గాలి. ఈ 3 మనకు లోపల అవసరం. అయితే మనం తిన్న ఫుడ్డు ఆ లోపలికి ఒక 10% మాత్రమే ఇందులో మోషన్లో వెళ్తుంది. అలాగే ఒక 10-20% యూరిన్లో వెళ్తుంది. ఒక 10% ఈ చెమట నుంచి వెళ్తుంది. అయితే మనకు మన లోపల ఉన్న అంత కచరంతా మరి బయటికి వెళ్ళాలంటే 70% ఈ శ్వాస నుంచే పోతుంది. అయితే ఈ శ్వాసను ఎప్పుడైతే మనము గమనిస్తుంటామో, ఆ గమనించడం వల్ల మనకు 70% బయటికి వెళ్ళిపోయి మనము ఆరోగ్యంగా ఉంటాం. ఈ శరీరానికి ఏ ఇబ్బంది కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే ధ్యానం కావాలి. అందుకే పతాంజలి మహర్షి అప్పుడే పెట్టాడు చూడండి ధ్యానం. దేవుళ్ళు కూడా ధ్యానం చేసే ఎన్నో సాధించారు. మరి శరీరానికి ఎప్పుడైతే ఈ సాధన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, యమనియమాలు. అయితే పత్రిసారి ఏం చేశారంటే, ఇప్పుడు ఫస్ట్ యమ నియమాలు పెడితే ఏమవుతుందంటే, ఈ యమ నియమాలు అంటే ఈ యమ నియమాలు పెట్టడం వల్ల మనకు ఏమవుతుందంటే, ఫస్టే ఈ యమ నియమాల్లో కొన్ని మనము పాటించాల్సి వస్తుంది. అవి ఫస్టే పాటించడం అంటే అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి ప్రతిసారి ఏం చేశాడంటే, ఈ యమ నియమాలన్నిటి లాస్ట్కి పెట్టి మనకు ఫస్ట్ ఆసనం స్టార్ట్ చేశాడు. ఈ ఆసనం బట్టి ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం. అంటే ఇప్పుడు ఆసనం కూర్చుంటాం, ఎలాగైనా కూర్చోవచ్చు. ఇది మనకు ఏం చెప్తాడంటే పత్రిసారు, ఇది ప్రాణాయామం అంటే ధ్యాని, ప్రత్యాహారం అంటే యోగి, మరి ధారణ అంటే మహర్షి, మరి ధ్యానం అంటే రాజశ్రీ, ఇది బ్రహ్మర్షి అంటాడు. ఎప్పుడైతే ధ్యానిగా అయి ఈ ప్రాణాయామం చేస్తూ 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 ధ్యానంని ఒక యోగిగా మారతాడు. ఆ యోగిగా మారి 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 మరి మహర్షి అవుతాడు. ఇంకొకటి, ఇది ధ్యానంలో రాజశ్రీ అవుతాడు. ఆ తర్వాత బ్రహ్మర్షి అవుతాడు. తర్వాత యమ నియమాలు. అప్పుడు ఈ యమ నియమాలు, యమము అంటే ఏంటి అంటే సత్యము, మరి ఈ సత్యాన్ని తెలుసుకోవడము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస. ఇవి 5 ఎందుకంటే ఫస్ట్ సత్యం తెలుసుకోవడం. అంటే సత్యం అంటే మరి ఆ సత్యం అంటే మరి ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది ఆ సత్యం. అలా మరి నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాడు. ఆ సత్యము ఆయన ఏది మాట్లాడితే అది. ఎందుకంటే ఇవి అయిన తర్వాత ఆ యమ నియమాలు పెడితే
ఆటోమేటిక్గా ఇవి ముందే. ఆ తర్వాత ఆస్తేయం అంటే ఒక పక్క ఇంటి వాడు నీ వానికి బిల్డింగ్ ఉంది నాకు లేదని అస్తేయం వాంది మనకు కావాలని అపిగ్రహం అంటే నీకు ఎవరిచ్చినా కానీ డబ్బులు కూడా ఇచ్చినా కానీ నాకు వస్తు రూపంలో నాకు సహాయం చేయమని చెప్పడం, ఎవరి డబ్బులు తీసుకోకపోవడం. మరి బ్రహ్మచర్యము, మరి బ్రహ్మచర్యము అంటే మరి నువ్వు దేహం కాదు ఆత్మ అని ఆల్రెడీ ఈ శరీరం కాకుండా నేను ఆత్మనని పరిపూర్ణంగా తెలుసుకోవడం. మరి బ్రహ్మర్షి నీవు నిర్కల్పన బ్రహ్మచారి అంటే బ్రహ్మర్షిగా మారిపోతాడు. అంటే అందరినీ కూడా సమానంగా చూస్తాడు. అందరినీ కూడా ఈ బ్రహ్మచర్యంలో అందరినీ సమానంగా చూస్తాడు. ఇంకోటి అహింస అంటే ఈ ఎవరిని హింసించకుండా, మాంసాహారం తినకుండా, మరి ఎవరిని హింసించకుండా ఉండడం. ఇలా ఈ యమ నియమాలు అనేటివి పత్రిసారు లాస్ట్. ఇంకోటి నియమాలు అంటే మరి ఏంటంటే మనం ఫస్ట్ది మనము ఒక ఏకాగ్రతతో అంటే వర్తమానంలోకి వస్తాం. ఇంకొకటి ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మరి నువ్వు ఏది ఉంటే అది తింటాడు. నాకు అది కావాలి ఇది కావాలని ఏముండడు. ఉన్న ప్లేస్లోనే మరి ఆయన ఆనందంగా ఉంటాడు. ఉన్న ప్లేస్లోనే సెట్ చేసుకుంటాడు. ఎక్కడైనా ఉండగలడు. రోడ్డు మీద అయినా కూర్చోగలడు, ఎక్కడైనా ఉండగలడు. అయితే ఇంకొకటి ఏంటంటే నాకు అది కావాలి ఇది కావాలని ఏమీ అడగడు. అట్లా ఆ నియమాలు మరి ఏది ఉంటే అది తింటాడు. ఒకరోజు ఉంటే తింటాడు, లేకపోతే లేదు. అలా ఈ నియమాలన్నీ నువ్వు ఫస్టే ఇప్పుడు ఏంటంటే సాధ్యం. మరి సాధ్యం అనేది మరి ఫస్ట్ బుక్ తీయంగానే ఏం అర్థం కాదు. ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాక తీసి అవతల పడేస్తాం ఫస్ట్ యమనియమాలు. కాబట్టి ఏం చేశాడంటే పత్రి సారు ఈ యమనియమాలది లాస్ట్కు పెట్టి ఫస్ట్ అందుకనే ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, మరి ధ్యానము, మరి సమాధి. ఇలా మరి అందరూ చాలామంది ఈ మరి తమో గుణం, రజోగుణం, స్వాతిక గుణం, శుద్ధ స్వాతికం, నిర్గుణం. అందుకే ఇంకా మనకు రామాయణంలో కుంభకర్ణుడు అంటే తమో గుణంలో ఉంటాడు. అంటే ఈజీగా తెలుసుకోవడానికి కుంభకర్ణుడు, మరి రావణాసురుడు, విభూషణుడు, ఆంజనేయ స్వామి, రాముడు అంటే తమోగుణం, రజోగుణం, స్వాతిక గుణం, శుద్ధ స్వాతిక గుణం, నిర్గుణం. అలా మళ్ళీ ఇంకా మహాభారతంలో కూడా ఇంకా చూడండి ఇది ఏంటంటే ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. ఎందుకంటే మహాభారతంలో కూడా భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు అంటే ఆయన ధ్యానం చేసి కొంచెం దగ్గరలో ఉండి మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయిపోయాడు. అట్లా ఆ తర్వాత మనకు అందుకనే ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, మరి తర్వాత యమ నియమాలు. అందుకనే పత్రిసారు ఇలా పెట్టడం వల్ల ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక అద్భుతమైన మహర్షులు, బ్రహ్మర్షులు, మరి ధ్యానులు, యోగులుగా మారిపోయారు. అందుకే ఈ యమ నియమాలు లాస్ట్కి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ధ్యానమే లేదు, నువ్వు ఆత్మజ్ఞానమే లేదు, నీకు పుస్తకం తీస్తే ఏం అర్థమవుతుంది? అందుకనే ధ్యానం ఉండాలి, జ్ఞానం అనేది కూడా ఉండాలి.
అప్పుడే నీకు పుస్తకం ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. అప్పుడు నీకు భగవద్గీత చదవంగానే, శ్లోకం చదవంగానే కూడా అర్థమవుతుంది. ఎవరైనా భగవద్గీత చెప్పంగానే కూడా అర్థమవుతుంది. లేకపోతే నీకు భగవద్గీతను ఒకసారి చెప్పిన తర్వాత, నీకు అర్థమైన తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ నీకు అద్భుతమైన ఆ యమనియమాలలో మనకి ఈజీగా అదైపోతుంది. కాబట్టి అందుకే పిఎస్ఎస్ఎస్ఎంలో పత్రి సారు మనకు ఈ యమనియమాలు పతాంజలి మహర్షి పెట్టిన మరి ఈ యమనియమాలలో ఫస్ట్ ఏంటంటే వేరే ఆధ్యాత్మికంలో అన్నిట్లలో ఏం చేశారంటే యమనియమాలే ఫస్ట్ పెట్టారు. అందుకని ఏం చేశారంటే ఆ యమనియమాలు అర్థం కాక అట్టెక్కున్నాయి. ఇప్పుడు ఏం అర్థం కాక అందుకని ప్రతిసారి చేంజ్ చేశాడు. పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో చేంజ్ చేసి ఈ పిరమిడ్ మాస్టర్ని ఒక ధ్యానిగా, మరి ఒక యోగిగా, మరి మహర్షిగా, మరి రాజశ్రీగా, ఒక బ్రహ్మర్షిగా తయారయ్యి తర్వాత యమనియమాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. ధ్యానం అనేది అందరికీ అవసరం. మన లోపల ఈ శరీరానికి ఈ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ అది కానీ ఇవన్నీ కూడా బయటకు వెళ్ళాలంటే ఈ శ్వాసతోటి ఎక్కువ 70% బయటికి వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ లోపల నుంచి కూడా బయటికి 70% బయటకు వెళ్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 10% మామూలుగా మీకు మోషన్లో వెళ్తుంది. ఒక 10% మరి ఈ 10 to 20% లోపల యూరిన్లో వెళ్ళిపోతుంది. మనం పని చేసినప్పుడు ఈ చెమటల్లో ఒక 10% వెళ్తుంది. 70% ఈ శ్వాస నుంచి వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా. అందుకనే మీరు ధ్యానం చేయండి. దీంట్లో రూపాయి ఖర్చు లేదు కదా. శ్వాసను పెట్టండి, శ్వాస మీద ధ్యాస. అది న్యాచురల్గా జరుగుతుంది. ఆ న్యాచురల్గా జరుగుతున్నది అది ఆ శ్వాసని గమనించడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఇప్పుడు చూడండి, మనం తయారు చేసిన సెల్ ఫోనులో ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేస్తున్నాము. మరి డిలీట్ చేయడానికి దానికి మన లోపల ఉన్న మరి డిలీట్ చేయాలంటే మన మనసు దాన్ని చంచలంగా ఉండి మనకు శరీరం మీద మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఈ మనసుని మన ఆధీనంలో పెట్టుకోవాలంటే ధ్యానం. అప్పుడు ఎప్పుడైతే ఏమవుతుందంటే నీకు ఈ శరీరాన్ని మనల్ని కాపాడాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ శ్వాసను గమనించండి. ఇది ఒక్కటే మార్గం. ఈ శ్వాసను గమనించండి. ఎలాగైనా చేయండి. రోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు, ఒక గంట ఎప్పుడైతే చేస్తారో అందుకనే మనకు పత్రి సారు మరి ఇవి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు మరి సర్వరోగ నివారిణి, సకల కళాభోగిని, సత్య జ్ఞాన ప్రసాదిని అని కూడా చెప్పారు. కాబట్టి ఇందులో ఎన్నో ఉన్నాయి. అందుకనే ఈ యమనియమాలలో అద్భుతమైన మనకు రిజల్ట్ ఉంది. నా అనుభవపూర్వకంగా నేను 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం చేస్తున్నాను. మన లోపల ఆ నాడులు ఉంటాయి. ఆ నాడులు మనకు 2,72,000 నాడులు ఉంటాయి. అవి ఆ నాడులు కరెక్ట్గా పనిచేయాలంటే ధ్యానం దాంతో మనం కరెక్ట్గా పనిచేస్తాయి. మనకు దాంతో కూడా మీకు మనకి ఈ ఆరోగ్యం ఉండడానికి అవకాశము లేదు. సరే, మరి బయట చూస్తున్నాము, మరి ఎక్కడెక్కడికో వెళ్తున్నాము. మీరు గమనించండి. ఫస్ట్ గమనిస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ గమనించి వినడం అనేది అలవాటు చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ఇవి చేయడం వల్ల మరి ఒక్కొక్కటిగా మారి మరి ధ్యానిగా, యోగిగా, మహర్షిగా, రాజశ్రీగా, బ్రహ్మర్షిగా, యమనియమాలలో కూడా మళ్ళీ ఆ దాంట్లో కూడా మీకు మంచి పట్టొస్తుంది. మరి మాకు కూడా అద్భుతమైన మరి యమనియమాలు అనేటిది చాలా ఇంపార్టెంట్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. అద్భుతమైన మీ జీవితం ఆనందంగా మారుతుంది. ఎప్పుడు మీకు ఆనందం వచ్చే వరకు చేయండి ధ్యానం. మీకు ఆనందం వచ్చే వరకు చేయండి. ఒక 41 రోజు. ఒక్కసారి ఆ ఆనందం వచ్చిందంటే మీకు వదలదు. అంటే మనం రోజు
ఎలాగైతే అన్నం తింటామో అలాగే అది కూడా మీకు ఒకసారి ఆనందం రాకపోతే ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనించండి. అంటే మన లోపల ఆ కార్బన్ డైఆక్సైడ్ కానీ అది కానీ మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే, మరి అందరితో ప్రేమతత్వంతో ఉండాలంటే మన మనము ఎప్పుడైతే మన హద్దులో మనం ఎట్లయితే ఉండాలో అది అప్పుడు మనం అద్భుతమైన మనము రిజల్ట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలని మా ఉద్దేశం. పత్రిసారి కూడా ప్రపంచం మొత్తం ధ్యానమయం చేయాలని సంకల్పం. మా గురువు గారి సంకల్పమే మా సంకల్పం. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.